మే మంత్లో మకర రాశి గమనిస్తే మనం ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా ఈ మకర రాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్న లెటర్స్ అంతా కూడా మనకి మకర రాశిలో ఉంటారని గమనించాలి. ఇందులో మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మిక్స్డ్గా ఉంటుంది. కొన్ని చోట్ల ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, కొన్ని చోట్ల అవమానంగా ఉంటుంది, కొన్ని చోట్ల వచ్చేటప్పటికి ఆటంకాలు ఉంటుంది, కొన్ని చోట్ల ఎదే విధంగా స్మూత్గా ఉంటుంది. ఇలా డబ్బులు వస్తుంటుంది, పోతూ ఉంటుంది. మిక్స్డ్గా జిగ్జాగ్ అప్స్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం ఆలోచించుకొని నిలకడగా వెళ్తే బాగుంటుంది. ఇందులో భాగంగా సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వలన అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సూర్యుడు 5వ ఇంట్లో మారటంతో మానసికంగా కొంచెం ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. బుధుడి వల్ల లేదంటే కుజుని వల్ల రిపప్రియం, శత్రులతో కలిసి కూర్చొని మాట్లాడితే చాలా చక్కగా ఉంటుంది. భార్యతోటి, బంధువులతోటి, పుత్రులతోటి గొడవలయ్యే అవకాశం ఉంటుంది. 6వ శుక్రుడు ఉండటం వల్ల విపత్తి, అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా ఏ ప్రకారం చూసుకున్నా కానీ మేజర్గా ఉన్న గ్రహాల వల్ల కొంచెం నిదానంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది మకర రాశి వాళ్ళని గమనించుకోవాలి. సహజంగా మకర రాశి వాళ్ళకి ఈ జూన్ నుంచి చాలా బాగుంది కాబట్టి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండటంతో, అయితే ఈ యొక్క మంత్ మాత్రం కొంచెం స్లోగా ఉంది, కొంచెం ఆగి నిలకడగా వెళ్తే బాగుంటుందని గమనించాలి. 5వ స్థానంలో సూర్యుడు ఉండటంతో బుద్ధి చాంచల్యం ఆప్నోతి, అంటే మనసు అనేది రకరకాలుగా ఉంటుంది, సరైన డెసిషన్ తీసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. దేహాలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధన వ్యయం అని చెప్తూ ఉంటారు. అంటే శారీరకంగా అలసట ఉంటుంది, మనస్సు అనేది మనస్తాపానికి గురవుతూ ఉంటారు, మూడ్ అప్సెట్స్ అవుతూ ఉంటారు, ఫ్రెండ్స్తో గొడవలు పడుతూ ఉంటారు, ధనం విపరీతంగా అయ్యే ఖర్చు అవుతూ ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ముందుగా బుద్ధి చాంచల్యం ఆప్నోతి, మైండ్ చాలా టెన్షన్గా గురై అవుతూ ఉంటారని గమనించాలి. అయితే 11th హౌస్లో సూర్యుడి యొక్క దృష్టి ఉండటంతో ధన ప్రవాహం బాగుంటుందని గమనించుకోవాలి. అదేవిధంగా కుజుడు 4వ స్థానంలో ఉండటం ద్వారా వీళ్ళకి భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం, రోగాది సంతాపం, అంటే 4వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల భాగ్యహాని, రావాల్సిన పనులు కాకుండా కొంచెం ఆటంకాలు కలుగుతూ ఉంటుంది, భయప్రదంగా ఉంటారు, క్రూర బుద్ధి కలిగి ఉంటారు. వేరే వాళ్ళకి ఇబ్బందులు పెడదాము, వేరే వాళ్ళని కోపడదాం, వేరే వాళ్ళని మన గ్రిప్పులో పెట్టుకుందామని ఇట్లైపు ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటుంది. దీనితో కాకుండా సంతానానికి లేదంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఇబ్బందులు పడతారని గమనించుకోవాలి. అయితే ఇక్కడ కూడా ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 7వ స్థానానికి కుజుడు 7వ స్థానాన్ని 11th హౌస్ స్థానాన్ని చూడటంతో ధన ప్రవాహం బాగుంటుంది, కానీ మానసికంగా అశాంతిగా, టెన్షన్గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటిదాకా మనం చెప్పుకునే విధంగా శుక్రుడు కూడా వీళ్ళకి అంత సపోర్ట్ ఇవ్వటం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు ఏం చేస్తూ ఉన్నారంటే విరోజ శత్రు పీడాంశ జ్ఞాతీనాంశ విరోధ ఆయాసో ధారాపుత్ర ద్వేషై అని చెప్తారు. అంటే ఇక్కడ శుక్రుడు కూడాను వేరే వాళ్ళతో మీకు గొడవలు అయ్యే అవకాశాన్ని చూపిస్తూ ఉన్నారు. పర్టికులర్గా శత్రువుల పీడ, తర్వాత జ్ఞాతీనం, బంధువుల ద్వారా గొడవలు, ఆయాసు, శారీరకంగా చాలా అలసటగా ఉంటుంది, ధారాపుత్ర ద్వేషై, భార్యతోటి పిల్లలతోటి గొడవలే అవకాశం ఉంటుందని గమనించుకోండి. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నాను మకర రాశి వాళ్ళకి వచ్చే మే మంత్ కొంచెం ఇబ్బందులతో కూడుకొని ఉంటుందని గమనించాలి. ఇందులో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 3 నక్షత్రాలు ఉంటాయి. మనకి మహర్షులు అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఒక్కొక్క నక్షత్రం ప్రకారం కూడా మనకి ప్రిడిక్షన్ చెప్పొచ్చు. వాటికి ఉన్న గ్రహాల యొక్క స్థితిని బట్టి, గ్రహాలు ఉన్న రాసులను, గ్రహాలు ఉన్న నక్షత్రాలను బట్టి ఈ నక్షత్రం ఎంతవరకు ఉంది, ఎప్పుడుంది, దీని యొక్క ప్రభావం ఏంటని కూడా మనం తెలుసుకోవచ్చు. అందులో భాగంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది. అయితే వీళ్ళకి కలహము, బంధనము, రోగము ఉంటుంది. అంటే బంధించబడినట్లు ఉంటారు, కన్ఫ్యూజ్డ్ అనే స్థితిలో ఉంటారు, ముందుకు వెళ్ళాలో అర్థం కాకుండా ఉండే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. అలానే శ్రవణ నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం బాగుంటుంది, బంధించబడినట్లు ఉంటారు, రోగము, కలహము అంటే గొడవలు వస్తుంటుంది, హెల్త్ కొంచెం సరిగా ఉండదు, దీంతో లాట్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ అయిన పరిస్థితులు, అంటే ఏమంటారు సరైన డెసిషన్ తీసుకోలేకుండా ఇటు వెళ్తే బాగుంటుందని టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. అలా ఇలా బంధించబడినట్లు ఉన్న పరిస్థితి నుంచి బయటకు రావడానికి విష్ణు ఆలయాలు దర్శిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంటే చాలామంది ఎన్ఆర్ఐలు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమంటే ఇండియాలో ఉంటే బాగుంటుందా ఈ టైంలో, లేదంటే యుఎస్లో ఉంటే బాగుంటుందా, అసలు మాకు సెటిల్మెంట్ ఎక్కడ అవుతుంది, ఇండియాలో అవుతుందా లేదా ఫారిన్లో అవుతుందా,
ఈ టైంలో మీకు బిజినెస్ బాగుంటుందా, జాబ్ బాగుంటుందా, ఏది చేస్తే మేము చాలా ఫాస్ట్గా ఎదుగుతాం అనే డౌట్లు చాలా మందికి ఉంటూ ఉంటాయి. దీనికి ఆన్సర్ మీ హారోస్కోప్లోనే ఉంటుంది. మీ హారోస్కోప్లో తెలవకుండా ఎన్నో రహస్యాలు ఉంటాయి, ఎన్నో స్ట్రెంత్ కూడా ఉంటుంది. ఒకసారి హారోస్కోప్ చూపించుకుంటే మీకున్న క్లారిఫికేషన్ చాలా బాగా వస్తుంది. ఆ కన్ఫ్యూషన్ పైన తెలుసుకోవచ్చు. దీనితో పాటు ధనిష్ట నక్షత్రాలకు జయప్రదంగా ఉంటుంది. బంధనము, భయము, గొడవలు, కలహము జరుగుతూ ఉంటుంది. ఇంతేకాకుండా ఈ నక్షత్రాలకు శ్రవణ నక్షత్రాలకు, ధనిష్టం నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, అంటే సరైన డెసిషన్ తీసుకోలేక రాంగ్ డెసిషన్ తీసుకోవటం వల్ల పర్టికులర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు, ఆన్లైన్లో షాపింగ్లు చేసేటప్పుడు, వేరే వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు రాంగ్గా ఇచ్చేసి తద్వారా మీరు తర్వాత చింతించవలసి ఉంటుంది, రిగ్రీట్ అయ్యే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సో వీళ్ళకి రాశి వాళ్ళకి పర్టికులర్గా మేజర్ గ్రహాలు ఏవి బాగా ఉండకపోవడంతో రుద్రాభిషేకం ఒకసారి చేపించుకుంటే చాలా బాగుంటుంది. మన్యు పాశుపత అభిషేకం చేపించుకుంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. లేదా మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేపించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వీళ్ళకి సూర్యుడికి సంబంధించి తండ్రిల సమానులైన వాళ్ళతో చక్కగా ఆశీర్వాదంతో పనులు చేస్తే కలిసి వస్తుంది. కుజుని యొక్క ప్రభావం మూలంగా ఉండటంతో కందులు దానం చేసిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదివినా కానీ, లేదంటే జంట నాగులు కట్ట అంటారు, ఇక్కడ మనం కొంచెంసేపు మెడిటేషన్ చేసుకొని వాళ్ళకి చిన్న పూజ చేసినా కానీ చాలా చక్కగా బాగుంటుందని మీరు గమనించుకోవాలి.